హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 10,000 రూపాయల లోపు బడ్జెట్లో ఒక ఎక్కువ ర్యామ్‌తోను, ఎక్కువ స్టోరేజ్‌తో, మంచి ఆకర్షణీయమైన డిజైన్‌తో, గ్లాస్ బాడీతో, పంచ్ హోల్ డిస్‌ప్లేతో, నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్‌తో ఏదైనా మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే అక్కడ మీకు లావా బ్లెజ్ 2 మొబైల్ ఫోన్ అయితే వచ్చేసింది. సో, ఈరోజు ఈ మొబైల్ మీకు అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉందనేది అయితే మీకు చెప్పబోతున్నాను. సో, లావా బ్లెజ్ 2 బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో, బాక్స్ మీద మీకు 3 కలర్ వేరియంట్స్ కనిపిస్తుంటాయి అనమాట. ఈ 3 కలర్ వేరియంట్స్ మనకు దొరుకుతాయి. గ్లాసీ బ్లూ, గ్లాసీ బ్లాక్, అలాగే గ్లాసీ ఆరెంజ్. నా దగ్గర ఉన్నది గ్లాసీ ఆరెంజ్. ఇంకా బాక్స్‌కి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తుంటాయి. ఇక బాక్స్ మీద ఎంఆర్‌పీ ప్రైస్ చూస్తే రూ. 10,999 అని చెప్పేసి ఎంఆర్‌పీ ప్రైస్ అయితే ఉంటుంది. సో, నా దగ్గర ఉన్నది 6GB 128GB వేరియంట్. సో, దీని ప్రైస్ మీకు ఇప్పుడు రూ. 8,999 అయితే దొరుకుతుంది. అంటే బిలో 9,000లోనే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక బాక్స్‌లో మీకు ఒక సిమ్ టూల్ అయితే ఉంటుంది. అలాగే ఒక బ్యాక్ కేస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మరొకటి ఫ్రీ సర్వీస్ ఇట్ హోమ్ అని చెప్పేసి 24 అవర్స్ సర్వీస్ ప్రామిస్ కార్డ్ అయితే ఒకటి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీకు మొబైల్ ఫోనే ఉంటుందన్నమాట. సో, మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఎప్పుడైతే చేతితో పట్టుకుంటారో మీకు ఇది ఒక 9,000 రూపాయల మొబైలా అనిపిస్తుంది అనమాట. అంత ఆకర్షణీయంగా మీకు మొబైల్ ఫోన్ అయితే అనిపిస్తుంది. సో, మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఒక ట్రావెల్ అడాప్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్‌లో మనకి 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ కూడా మీకు 18 వాట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీకు టైప్ సితో అయితే వస్తుందన్నమాట. సో, చూశారు కదా, చాలా ప్లస్లు అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. ఇక మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే సో, మొబైల్ మనకి బ్యాక్ సైడ్ అయితే చాలా ఇంప్రెసివ్ నోట్ అయితే తీసుకుంటుంది అనమాట. సో, అక్కడ కెమెరా మోడ్యూల్ కానీ ఫ్లాష్ లైట్ కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంటాయి. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. నా దగ్గర ఉన్నది గ్లాస్ ఆరెంజ్ అని చెప్పి దీన్ని పిలుస్తున్నారు. సో, ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇందులోనే మీకు బ్లూ కలర్ వేరియంట్ కూడా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు బిల్డ్ క్వాలిటీ కానీ అలాగే డిజైన్ కానీ చాలా అట్రాక్ట్ చేసే విధంగానే అయితే ఉంటాయి అనమాట. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ అయినప్పటికీ ఒక స్టైన్లెస్ స్టీల్ ఫ్రేమ్ లాగా మీకు ఫీల్ అయితే కలిగిస్తుంది అనమాట. ఇక రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ అదే ప్రొవైడ్ చేస్తారు. అలాగే వాల్యూ రాకర్స్ కూడా మీకు రైట్ సైడ్ ఉంటాయి. టాప్ లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇది డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఓ మెమరీ కార్డ్ని మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ కి టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే 3.5 ఆడియో పోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేసి ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి మీకు ఓకే బాగానే ఉంటాయి. అంటే పర్వాలేదనే నోటే తీసుకుంటుంది. కాకపోతే మనకి బాటమ్ సైడ్ చిన్న ఏదైతే ఉందో సో ఇక్కడ తినేస్తుంది అనమాట. మనం ఇందాక మాట్లాడుకున్న 81.2% స్క్రీన్ టు బాడీ రేషియోలో ఎక్కువ రేషియో మీకు ఈ చిన్నే తినేస్తుంది. ఈ చిన్ని కొంచెం చిన్న తెచ్చుంటే బాగుండు. నిజం చెప్పాలంటే ఈ చిన్ని కనుక పైకి తీసుకెళ్ళిపోతే దీనికి పంచ్ హోల్ డిస్ప్లేతో కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడే కెమెరా పెట్టేవచ్చు అనమాట. ఆ సైజులో మీకు చిన్న అయితే ఉంటుంది. కాకపోతే చిన్నని మనం సైడ్ చేసి సో ఓవరాల్గా చూస్తే మాత్రం పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ ప్రైస్లో మనకి వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ కాకుండా పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. ఇది కూడా దీనికి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే సైజ్ మీకు 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మీకు 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే ఇది మనకి హెచ్డి డిస్ప్లే కాబట్టి ఇందులో మీకు L1 సపోర్ట్ అయితే ఉండదు. అంటే వైడ్ వన్ L1 సపోర్ట్ లాంటిది అయితే ఏమీ ఉండదు. ఓవరాల్గా మీకు డిస్ప్లే బ్రైట్నెస్ కానీ అలాగే డిస్ప్లే క్వాలిటీ కానీ పర్వాలేదు, బాగానే ఉంటుందన్నమాట. అవుట్ సైడ్లో కూడా నేను చూశాను, డిస్ప్లే మీకు బ్రైట్గానే ఉంది. బ్రైట్నెస్ ఇండిస్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మైబీ నేను అనుకున్న ఒక 600 నిట్స్ దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మీకు లౌడ్ స్పీకర్ కూడా మీకు మంచి నోటే తీసుకుందనమాట. లౌడ్నెస్ కూడా బాగానే వస్తుంది. ఇక ఈ మొబైల్లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇది ఒక డిసప్పాయింట్ చేసే మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 13 అయితే వీళ్ళు తీసుకురావచ్చు. ఎందుకంటే మనం 2023లో ఉన్నాం. సో ఆండ్రాయిడ్ 13 తేవాలి. బట్ ఒకసారికి ఆండ్రాయిడ్ 12 తీసుకొచ్చారు. 9,000 రూపాయలు లోపే మొబైల్ కాబట్టి సో అది మనకి పెద్ద మైనస్ అనిపించదు. ఇక మరో ప్లస్ ఏంట్రా అంటే లావా ఇప్పుడు వరకు తీసుకొచ్చిన మొబైల్స్లో కనుక చూస్తే మనకి బ్లోడ్వేర్ లేకుండానే వీళ్ళు క్లీన్ ఆండ్రాయిడ్తో ఇది తీసుకొస్తున్నారు. సో ఇందులో కూడా మనకి క్లీన్ ఆండ్రాయిడ్ చూడడానికి ఉంటుంది. అలాగే మీకు ఇందులో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి తెలియదు అనమాట. ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 26 సెన్సార్స్ అయితే ఉన్నాయి. మెయిన్ సెన్సార్స్ మీకు యాక్సిలరోమీటర్, లైటింగ్ అలాగే ప్రాక్సిమిటీ ఈ 3 మెయిన్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు మ్యాగ్నెటోమీటర్, కంపాస్, జీరో అలాగే బారోమీటర్ లాంటి సెన్సార్స్ అయితే ఇందులో చూడడానికి ఉండదు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే యూనిసాక్ T616 ఈ 12 నానోమీటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. జీపీ వచ్చేసరికి మాలి G57 MP1 ఈ జీపీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెసర్ కానీ ఈ జీపీ కానీ పర్వాలేదు, మీకు ఈ బడ్జెట్లో చూసుకుంటే మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇక మీరు ఇందులో గేమ్స్ ఆడొచ్చు అంటే ఎస్ హెవీ గేమ్స్ అని మీరు లో గ్రాఫిక్స్లో
ఆడగలరు, ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే కొన్ని సెన్సార్స్, గేమింగ్కి సంబంధించిన సెన్సార్స్ అంటే జీరో సెన్సార్ లాంటిదైతే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అందువల్ల అటువంటి గేమ్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. ఓవరాల్గా అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు బాగానే ఉంటుంది. ఇంక ఈ మొబైల్‌లో మనకి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా 5 జీబీ వరకు మీకు వర్చువల్ ర్యామ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 11 జీబీ ర్యామ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి లావా అడ్వర్టైజ్ చేసుకుంటుంది. ఇక ఇందులోని స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.2ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. మామూలుగా ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూస్తే మనకి eMMC స్టోరేజ్ టైప్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇందులో మనకి UFS 2.2ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 128 జీబీ స్టోరేజ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే మనం మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి 1 TB వరకు మెమరీని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు మెమరీ కార్డ్ పెట్టుకొని. ఇక ఈ మొబైల్‌లోని కెమెరాస్ చూస్తే మనకి రేసెట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్‌తో వస్తుంది. ఇక కెమెరాలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వీడియోలో మనం ఫ్రంట్ కెమెరా గానీ, బ్యాక్ కెమెరా గానీ యూజ్ చేసి 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇదో మంచి విషయం చెప్పాలి. అలాగే ఫొటోస్‌లో గానీ, వీడియోస్‌లో గానీ 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఇక మిగిలిన ఫీచర్స్‌లో మీకు పోర్ట్రైట్ ఉంటుంది, ప్రో మోడ్ ఉంటుంది, పనోరమా, రీఫోకస్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, ఆడియో నోట్, ఫిల్టర్, ఇంటెలిజెంట్ స్కానింగ్, మోషన్ ఫోటో, నైట్ ప్రో ఫీచర్స్ని అయితే వీళ్ళు కెమెరాలో ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా పనితనం గురించి మాట్లాడుకుంటే సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మంచి కెమెరా ఫోన్ వస్తుందని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. సో కెమెరా పనితనం కూడా మీకు చాలా అంటే చాలా బిలో యావరేజ్గా అయితే మీకు కెమెరా పనితనం ఉంది. బ్యాక్ కెమెరా కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతుందని చెప్పి అయితే అనిపించింది అనమాట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే మొబైల్ వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ యాక్యురేట్గా ఉంది, అలాగే చాలా స్పీడ్గా కూడా అయితే ఓపెన్ అవుతుంది. అలాగే మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అదే మాదిరిగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇక బ్యాటరీ చూస్తే మీకు ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5000 mAh బ్యాటరీ అంటే మీరు ఎంత హెవీగా వాడినా ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు FM రేడియో ఉంటుంది, అలాగే డ్యూయల్ 4G సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది 5G మొబైల్ కాదు కాబట్టి 5G సపోర్ట్ అయితే ఉండదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఇక ఈ మొబైల్లోని మెయిన్ ప్లస్ల గురించి మాట్లాడుకుంటే సో మెయిన్లీ ర్యామ్ అండ్ స్టోరేజ్, 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 9000 రూపాయల లోపే వీళ్ళు ఈ మొబైల్ని అయితే అందిస్తున్నారు. మరోసారికి గ్లాస్ బ్యాక్తో వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి గ్లాస్ బాడీతో రావడం ఇదొకటి. ఇంకోటి డిజైన్ కూడా మంచి అట్రాక్ట్ చేసే డిజైన్, అలాగే పంచ్ హోల్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ కాకుండా పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా మనకి ఈ బడ్జెట్లో 1080p ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డింగ్ ఫీచర్ ఇస్తున్నారు. టైప్ సి పోర్ట్తో వస్తుంది, అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రైస్లో చూసుకున్నట్టయితే. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది క్లీన్ ఆండ్రాయిడ్తో రావడం, అంటే ఎటువంటి బ్లోడ్వేర్స్ అయితే ఇందులో ఉండవు అనమాట. అంటే పిచ్చి పిచ్చి అప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. ఇది ఈ మొబైల్లో ప్లస్లు అనమాట. ఓవరాల్ చెప్పాలంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఇంప్రెసివ్ నోట్ తీసుకునే మొబైల్ అవుతుందన్నమాట. సో మైనస్లు అయితే ఈ ప్రైస్లో నాకేమీ కనిపించలేదు. ఆ బ్యాక్ కెమెరాని కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనిపించింది, అలాగే చిన్న కొంచెం పెద్దగా అనిపించింది. ఈ రెండే తప్పితే విడిగా ఈ ప్రైస్లో మనం వంక పెట్టే మైనస్లు అయితే ఈ మొబైల్లో నాకు ఎక్కడ కనిపించలేదు. సో మీ బడ్జెట్ బిలో 9000, సో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారు, అది కూడా ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం సో అక్కడే లావా బ్లెస్ 2 దీని మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు లావా బ్లెస్ 2 సో ఎలా ఉంది అనే విషయాన్ని క్విక్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.